నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్ నేను భాగ్యశ్రీ. బీఆర్ఎస్ నేత తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మద్యం పార్టీ దుమారం రేపింది. అక్కడే డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ ఈగల్ పోలీసులు దాడి చేసి 11 మందిని పరీక్షించారు. 6 డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. దీనిపై అటు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు, ఇటు ఏపీలోని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. డ్రగ్స్ సేవించిన నేతలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈరోజు మిడ్ డిబేట్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు, అలాగే టీడీపీ లీడర్ గురునందన్ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి చిన్నపల్లి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ముగ్గురికి. ఎస్ సార్, గురునందన్ గారు. మరి ఇవాళ ఏదైతే డ్రగ్స్ పార్టీకి సంబంధించి కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కావచ్చు, అటు ఏపీలో వైసీపీ నేతలు కావచ్చు, డ్రగ్స్ తీసుకున్న నేతలను కూడా ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తోంది. అంటే దీంట్లో ఆ డ్రగ్స్కు సంబంధించి ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూడా ఎప్పటికప్పటికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇటు సామాన్య ప్రజల కంటే కూడా ఎక్కువ రాజకీయ నేతలు కనిపిస్తున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్యానల్లో ఉన్న వాళ్ళందరికి కూడా నమస్కారాలమ్మా. చాలా ఇది ఒక రాజకీయాల్లో ఒక మంచి పరిణామం. అంటే పరిణామం అంటే ఎక్కడ దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు అనేటువంటి అంశం, అది మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి అంశమే. ఇది ఈ డ్రగ్స్ అనేటువంటి అంశం ఒక విధమైనటువంటి దారుణమైనటువంటి వ్యవస్థ. ఇది మానవ సంబంధాలను మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తున్నటువంటి క్రమంలో కుటుంబాలు మొత్తం కూడా నాశనం అయిపోయేటువంటి సమస్యలు. అంటే పేదవాడు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఈ పేదవాడు జీవితాలు విచ్ఛిన్నం అవుతున్నాయి అనేది బయటికి రాలేకపోతా ఉన్నాయి వ్యవస్థలో. ఎప్పుడైనా ఇటువంటి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఈ రేవ్ పార్టీలు చేసినప్పుడు, ఈ ఈగల్ టీమ్స్ వెళ్ళి దాడి చేసిన తర్వాత ఈ మీడియా వల్ల బాగా ఎక్స్పోజర్ అయ్యి, ఓహో ఇది మంచి, ఇది చెడు, ఇది చెడు అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని సమాజంలో తీసుకెళ్ళగలిగేటువంటి ఒక యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ఈగిల్ టీంకి సంబంధించినటువంటి ఈ మాదక ద్రవ్యాలని నిర్మూలించాలనేటువంటి టీము నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి టీం. ఇది మంచి సత్ఫలితాలను ఇవ్వటానికి ఇది ఒక దోహదం చేసేటువంటి అంశం ప్రధానంగా. ఇప్పుడు ఆ నేపథ్యంలో ఇది పెద్ద ప్రపంచంలోనే మీకు అందరికి కూడా తెలుసు, ఎక్కడ దక్షిణాఫ్రికాలో, ఈ నైజీరియాల్లో, పెద్ద పెద్ద అమెరికాలో, ఈ దేశాల్లో కూడా పెద్ద దందాలు నడుపుతున్న ఇటీవల కాలంలో అతను దీనికి సంబంధించినటువంటి పెద్ద స్మగ్లర్, అతను ఎవరికైతే ఇంపోర్ట్ చేస్తుంటాడో ఈ క్రియేట్ చేసిన అతను ఇటీవల హతమార్చారు. అంటే ఇవన్నీ బయటకు వస్తాయేమో అని, ఈ నల్ల వ్యాపారం అంతా, చీకటి వ్యాపారం బయటకు వస్తుందని చెప్పి వాళ్ళల్లో చేయించే వాళ్ళు ఎవరైతే పొలిటికల్గా కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్గా కానీ ఎవరన్నా హస్తాలు ఉంటే వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని చంపించేశారు, చచ్చిపోయాడు, హతమార్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎపిసోడు ఇది కొత్తది కాదమ్మా. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇవాళ కొత్తగా ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్, ఇవన్నీ కూడా బయటకు రావడానికి గల కారణాలు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని కానీ కేంద్రం నుంచి ఉన్నటువంటి అంశాలు ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అక్కడ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నానమ్మా. వైసీపీ వాళ్ళు యాగి చేస్తున్నారని కూడా ఇందాక అంటా ఉన్నారు. వైసీపీ మాధవ్ గారు, ఎంపీ మాధవ్ గారు, అతను హనీ ట్రాప్లో పడ్డ నిజంగానే చేస్తేనే కూడా అతని మీద ఏమి చర్యలు తీసుకోలేదు. అనంతబాబు మీద కూడా ఇక్కడ చర్యలు తీసుకోలేదు. ఇటీవల కాలంలో ఒక రూమర్స్ వస్తా ఉన్నాయి అమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సిసిఎస్ రిసార్ట్స్ లో హైదరాబాద్ లో, అట్లానే విడుదల రజనీ గారు ఒక పార్టీ ఇచ్చారు. ఇంకా చాలా మంది అక్కడ వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా
అశ్లీలంగా బిహేవ్ చేసినటువంటి అవన్నీ కూడా బట్టబయలు కాకుండా నిక్షిప్తంగా దాచిపెట్టుకొని అధికారం ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని దాచుకొని దాచిపెట్టుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కానీ మేము తెలుగుదేశం పార్టీ మటుకి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మా ఎంపీ పుట్ట మహేష్ గారు సరే అదే డ్రగ్ అబ్యూస్ ఇప్పుడు అతను దాంట్లో ఒక సందర్భంలో అక్కడ పార్టీకి వెళ్ళాననేటువంటి నేపథ్యంలో వెళ్ళిన మాట వాస్తవం. అతను కూడా ఒప్పుకున్నాడు. దాంట్లో అక్కడ జరిగినటువంటి దాంట్లో ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది, నెగిటివ్గా వచ్చింది. రెండో రిపోర్టు దాన్ని విశ్లేషణ చేయాలా, అది పాజిటివ్గా వచ్చిందని చెప్తా ఉన్నారు. అది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది చూడాలి. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో ఆ తీసుకున్న వాళ్ళకి పెద్ద శిక్షలు ఏమి ఉండవమ్మా. ఎవరైతే దీన్ని అమ్ముతున్నారో, దీన్ని వ్యవస్థీకృతం చేస్తున్నారో, ఈ వ్యవస్థలో ప్రధానంగా ఇట్లాంటి పార్టీలు చేస్తూ ఈ అన్నిటికీ డబ్బులు క్యాష్ చేసుకుంటా వ్యవస్థని నాశనం చేస్తున్నారో వాళ్ళని కోకటి వేళతో పీకేయాలనేటువంటిది దీని యొక్క ముఖ్య ప్రధాన అంశం అమ్మా. ఇప్పుడు ఎంపీ గారు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, వారు పార్లమెంట్ ఉంది కాబట్టి ఎంపీ గారు కాబట్టి వారు బెయిల్ ఇచ్చి పంపించేశారు. నాకు తెలిసినటువంటి చట్టం ప్రకారం అయితే అమ్మా కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఏదన్నా పాజిటివా నెగిటివా అనేది ఇంకా తెలియలేదు. ఎంత పర్సంటేజ్ కూడా ఉంటుంది దాంట్లో. ఆ పర్సంటేజ్ ని కూడా దెయ్యాలు భేదాలు వల్లిచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడేస్తూ గుట్టగాల్చిన ఎత్తి మీద వేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. అది వారికి బెయిలబుల్. అది ఒకసారి ఏం చేస్తారంటే ఇటీవల కాలంలో చాలా మందిని రిహాబిలిటేషన్ సెంటర్ కి డ్రగ్స్ అడిక్ట్ అయినప్పుడు ఏ విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటువంటి సెంటర్స్ కి పంపిస్తా ఉన్నారు. అదే పనిష్మెంట్ గా ఆ విధంగా చేసి మార్పు తీసుకురావడం కోసం వ్యవస్థలో చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం. మా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే ఇమీడియట్ గా స్పందించి ఇక్కడ పార్టీ మొత్తం కూడా ఆయన్ని పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా పక్కన ఉండాలా. అదే విధంగా వారి మీద ఒక కమిటీని వేసి రాష్ట్ర అధ్యక్షుడు మా పల్లా శ్రీనివాసరావు గారిని వారికి ఒక నోటీస్ పంపించి వాటి మీద నిజాలు తేల్చి వారు ఇచ్చేటువంటి ఆన్సర్ను బట్టి మనం కూడా రేపు రాబోయేటువంటి కార్యక్రమం కూడా ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. రాత్రి ఏదో చేశాడని పనిష్మెంట్ కాకుండా ఒక పార్టీ దాని సిస్టమ్ ఉంటది, దానికి ఒక పాలిట్ బ్యూరో ఉంటది. తీసుకునేటప్పుడు నిర్ణయాలు వాస్తవ సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవటం కోసం ఉపక్రమించడం పార్టీ శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉంది నేపథ్యంలో. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందమ్మా. అక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రెడ్డి గారు వారు పెట్టినటువంటి దాంట్లో కాల్పులు జరిగినాయి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరెవరో ఏదేదో చేశారనేటువంటి అంశాలు ప్రామాణికంగా తీసుకుంటే ఏ విధంగా ఈ దేశంలో ఈ వ్యవస్థీకృతంగా ఈ యొక్క వ్యవస్థ ఆర్థిక ఉపరాధులు అరాచక శక్తులు ఈ ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు ఒక్క నిమిషం గురునందన్ గారు మళ్ళీ అవకాశం ఇస్తారు. ఒక్క నిమిషం. రైట్. ఎస్ రామూర్తి గారు చెప్పండి. ఎస్ నమస్తే సార్. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ డ్రగ్స్ ను అరికట్టేందుకు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మరోపక్క ఇటు సామాన్య ప్రజల కంటే కూడా రాజకీయ నేతలు ఈ డ్రగ్స్ పార్టీలో ఎక్కువ కనిపిస్తున్నారు. మరి గతంలో కూడా అదే మోయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా కూడా ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో కూడా అదే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇవాళ ఇదే డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఇవాళ రోహిత్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. ఎందుకంటారు? ముఖ్యంగా రాజకీయాలకు డ్రగ్స్ కు అసలు సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే కుట్రపూరితంగా ఒకవేళ ఇరికిస్తే మాత్రము ఖచ్చితంగా దాన్ని లోతైన అధ్యయనం చేయాల్సిందే. కానీ నిజంగానే తీసుకొని ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది ఏందన్నది లోతైన అధ్యయనం చేయాలి. మేము కూడా ఎప్పుడు దీనికి డ్రగ్స్ కి మేము పూర్తిగా వ్యతిరేకం. గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే అసలు తెలంగాణలో ఏం జరిగింది, డ్రగ్స్ విషయంలో ఎంత చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా మేము చర్యలు తీసుకున్నాం అన్నది కూడా కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు రావాగానే ఆల్ అవుట్ వార్, ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా ఈ డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటించింది. గంజాయి సాగు గానీ అదే విధంగా అమ్మకాలు గానీ వినియోగం గానీ పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేసిండ్రు. ఆల్రెడీ గుడాంబ కేంద్రాలు కూడా లేకుండా వాళ్ళని మొత్తం తొలగించి రాష్ట్రంలో వాళ్ళకు వివిధ దుకాణాలు చేసినట్టు చేసింది. అదే విధంగా ప్రత్యేక ఏదైతే వాస్తవంగా ఈ దేశంలో ఎక్కడ లేకున్నా కూడా ప్రత్యేక నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేసింది మొట్టమొదటిసారిగా తెలంగాణలో. దీన్ని కూడా ఎందుకంటే ఒక 1000 మంది పోలీసులతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది దొరకబడడం జరిగింది. వివిధ పెద్ద పెద్ద స్మగ్లర్లను కూడా దొరకబట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ మన దేశానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ మాఫియా ఉంటది అన్నది కూడా తెలిసి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కూడా కాదు. చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడ్డారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా రాజకీయ నాయకుడు, ఎందుకంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు తప్పు చేసినప్పుడు
ఆ పార్టీకి సంబంధం ఉండదండి. వ్యక్తిగతంగా తన తప్పులకు పార్టీకి ఎలాంటి ఆపాదించవద్దు. ఎందుకంటే మనం అందరం విజ్ఞులం, అన్ని విషయాలు కూడా తెలిసిన వాళ్ళు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఒక కేసులో ఇరికి, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి సమాధానం చెప్పుకోవాలి, దాని తర్వాత వాళ్ళ నియోజకవర్గానికి, అదే విధంగా ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక హుందాగా ప్రవర్తించాలి. అదే విధంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇతరులను ప్రభావం చేసే వ్యక్తి లాగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి బాధ్యత. అంతే తప్పగాని ఇది మనం పెద్దగా దీన్ని రంధ్రావేశన చేసి ఒక పార్టీకి ఆపాదిస్తే కరెక్ట్ కాదండి. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, ఎందుకంటే అనాదిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ మహిళల అక్రమ రవాణా విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నిసార్లు దొరికిల్లో, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరెవరు దొరికిల్లో కూడా చెప్తా. కుల్దీప్ సింగ్ సెగార్ బీజేపీ సంబంధించిన నేత మహిళా అక్రమ రవాణా, ఎందుకంటే ఉమెన్ ట్రాఫికింగ్ దొరికిండు, ఆల్రెడీ శిక్ష కూడా అనుభవించాడు. ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్, ఈయన కూడా చాలా పెద్ద కేసుల్లో మహిళల విషయంలో వీళ్ళను ఫారెన్ కి పంపించి చిన్న చిన్న పిల్లలను కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితిలో ఈయన కూడా. జగదీప్ తెల్లర్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరండి, పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంటే తప్పదు. అదే విధంగా డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు సుఖోయ్ సింగ్ ఖైరియా పంజాబ్ సంబంధించి 2023 అరెస్ట్ అయ్యాడు. లింగరాజ్ ఖన్నా కర్ణాటక సంబంధించి ఈయన కూడా అరెస్ట్ అయ్యాడు, జైలుకు పోయాడు. అదే విధంగా తుషార్ గోయల్ వేల కోట్లకు సంబంధించిన డ్రగ్స్ మాఫియా నడుపుతున్నట్టు డైరెక్ట్ గా దొరికిన వ్యక్తి. ఇప్పుడు ఏంటంటే ఈ డ్రగ్స్ ఒక పార్టీకో లేకపోతే ఇలాంటి కాదు, ఇప్పుడు ఆ వ్యక్తులు అన్నది ఆ బిజినెస్ చేసిళ్ళు. ఎందుకంటే ఈ పార్టీలు చేయమని చెప్పదు, బీజేపీ పార్టీ మిమ్మల్ని చేయమని చెప్పదు, అదే విధంగా టీడీపీ మిమ్మల్ని చేయమని చెప్పదు, కాంగ్రెస్ చేయమని చెప్పదు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చేయమని చెప్పదు. మా అధినాయకత్వం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు సేవ చేయలే కదా రాజకీయాలకు వచ్చింది. కొంతమంది వ్యక్తులు, ఎందుకంటే వివిధ పార్టీలో ఉన్న వ్యక్తులు స్వలాభం కోసమో లేకపోతే వాళ్ళ విచ్చలవిడితనంగానో లేకపోతే వాళ్ళ పెరిగిన విధానం ద్వారా కానీ లేకపోతే కొన్ని అంశాలు ఇవన్నీ పట్టుకొని వాళ్ళు చేసే క్రమంలో దొరికినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు అటు టీడీపీ పార్టీ కానీ ఇటు మా పార్టీ కానీ అటు, ఎందుకంటే మొన్న జరిగిన సంఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని రోడ్ల మీద కూడా బీజేపీకి సంబంధించిన కొందరు నాయకులు చెడ్డ పని చేసుకుంటే దొరికేళ్ళు. అది వాళ్ళు బీజేపీ చేయమంటదా అండి? చేయమని హైవే మీద దొరికింది కదా. ఇప్పుడు అలాంటి విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటే ఏ పార్టీ అయినా ఎవరిని కూడా అలా చేయమన్నది. ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి బాధ్యత వహించాలి, అదే విధంగా వాళ్ళ పార్టీలు కూడా చర్యలు తీసుకుంటే అదే విధంగా ప్రజల ముందు కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. రైట్. ఇంట్లో టీపీసీసీ సెక్రటరీ శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, ఇవాళ ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఏపీలో కావచ్చు ఈ డ్రగ్స్ని అరికట్టడానికి కూడా ఎప్పటికప్పుడు ఆ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడొక్కడ ఇలా ఆ డ్రగ్స్ తీసుకుంటూ కూడా చాలా మంది పట్టుపడుతున్నారు. అందులో ఆ రాజకీయ నేతలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి రామ్మూర్తి గారికి, పూర్ణాథరావు గారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు శుభ మధ్యాహ్నం. దీంట్లో ఏ పార్టీలు కూడా సైద్ధాంతికంగా ఈ యొక్క చర్యలను సమర్థించవు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ఏ పార్టీలు కూడా సైద్ధాంతికంగా అనైతికమైనటువంటి ఈ అనాగరికమైనటువంటి కార్యక్రమాన్ని సమర్థించవు. కానీ ప్రతి పార్టీలో కూడా కొంత ఈ రకమైనటువంటి నాయకులు, ఈ నాయకమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఉండడం అనేది సహజంగా అయిపోయింది ఇప్పుడు అంతటా. ఈ డ్రగ్స్ అనేటివి కొంత ఒక సెక్టార్లో ఇది ఒక స్టేటస్ సింబల్ అయింది. దీనివల్ల వచ్చే పరిణామాల గురించి ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కఠినంగా దీన్ని శిక్షించాలే, ఏ పరిస్థితిలో ఎక్కడ కూడా దీన్ని ఉపేక్షించొద్దు అన్నటువంటి రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం కూడా తీసుకుంది, నాకోటిని సెల్ పెట్టినరు అని చెప్పేసి ఇంతకుముందు మన పెద్దలు రామ్మూర్తి గారు చెప్పినరు. వాస్తవమే. కానీ ఎవరైనా ఒక అడుగు వేసే ప్రయత్నం చేస్తే 4 అడుగులు వెనక్కిపోతుంది. కారణము దీంట్లో ఉన్నటువంటి దాంట్లో ప్రజల నుంచి కూడా సహకారం అందాలి. నాయకులు పెద్దవాళ్ళు బాధ్యతాయుతంగా ఇవి చేయకూడదు అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఇది చేయకూడదని ఉంది. అయితే పర్టికులర్గా ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఇన్సిడెంటు, అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు వారు దొరకడం, వీరందరూ ఉండడం, దాని టెస్ట్లో కూడా వీళ్ళకు పాజిటివ్ వచ్చిందని తేలడం, ఇది ఒక విచారించదగినటువంటి సందర్భమే. ఎందుకంటే
ఒక పార్లమెంట్ మెంబర్ అయి ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, వీళ్ళు డ్రగ్స్ పార్టీలు పెట్టడమైనా ఎంకరేజ్ చేయడమైనా వారు సేవించిన పూర్తి స్థాయిలో అందరూ నిర్ద్వందంగా ఖండించాల్సినటువంటి అంశం. కాకపోతే దాంట్లో ఇంకేమైనా రాజకీయ కోణం ఉందా, దీంట్లో ఇంకేదైనా వ్యాపారకంగా చేయడం కోసం అక్కడ సెటిల్ అయినరా అని కొన్ని ఇంటర్నల్గా కూడా కొన్ని విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. దాని మీద ఇది కూడా జరుగుతుంది లోతుగా. సరే, ఏమన్నా వ్యాపార వర్గాల ఏమైనా కొన్ని వేరే వ్యాపారాలకు సంబంధించిన దాని మీద ఇక్కడ అందరు చేరడం జరిగిందా, దాంట్లో కొంతమందికి ఇచ్చిందా, అక్కడ ఉన్న పట్టుకున్న అతను ఇచ్చిన స్టేట్మెంటు ఫలానా దగ్గర నుంచి ఈ డ్రగ్ కొనుక్కొని వచ్చినా తెచ్చినా అని ఇచ్చినవన్నీ ఇంకా పూర్తి రిపోర్ట్ బయటికి రాలేదు. బట్ కాకపోతే మీడియాలో వచ్చినంత వరకే మనం మాట్లాడగలుగుతాం కదా. ఇంటర్నల్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి పూర్తి క్లారిటీ ఇప్పుడు అవతలకి రాదు కదా. అయితే దీని మీద ఉన్న దాంట్లో చూస్తే కొంత చీకటి కోణం కూడా దీంట్లో ఉన్నట్టు కనబడుతుంది. ఈ చీకటి కోణంలో పైలట్ రోహిత్ రెడ్డి గారు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో కూడా అదే ఫామ్ హౌస్ లో కూడా అక్కడ ఏదైతే అప్పుడు మన సంతోష్ గారు ఆ సంబంధించిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జరిగిన సంచలనం, ఆ తర్వాత జరిగిన ఈ సంచలనం అంటే అనేకమైనటువంటి అసాంఘికమైన కొన్ని ఈ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇవన్నిటికీ అదొక కేంద్రంగా మార్చుకొని పైలట్ రోహిత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అంశాన్ని మరి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అగ్రనాయకత్వం కూడా దాన్ని గమనించి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందుకొచ్చి అతను పార్లమెంట్ సభ్యుల మీద ఆ చర్య తీసుకొని వారి మీద కొంత ఆంక్షలు పెట్టినరో, ఆ విధంగా పెడితే ఆ పార్టీ యొక్క గొప్పతనము, ఆ పార్టీ దీన్ని ప్రోత్సహిస్తలేదు అనడానికి అది నిదర్శనంగా ఉంటుంది. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద కూడా కొన్ని ఆంక్షలు పెట్టడం, వారి మీద కొన్ని పెడితేనే కనీసం ప్రజలకు గుర్తింపు లభిస్తుంది. ఈ యొక్క యాక్టివిటీని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తలేదు అన్నదానికి తార్కాణం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆదర్శప్రాయమైనటువంటి విషయమే. ఎందుకోసం అంటే ఇమీడియట్ గా వారి మీద ఒక పార్లమెంట్ సభ్యుడై ఉన్న గొప్ప రాజకీయ నేపథ్యం యనమల రామకృష్ణుడు గారికి, వీళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యే, పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా కూడా అతని మీద ఇమీడియట్ గా ఆంక్షలు పెట్టారు. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే ఎవరు కూడా శిక్షార్హులే, శిక్షణకు ఎవరు అతీతులు కారు అన్న విషయాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇమీడియట్ గా వారి యొక్క వైఖరిని స్పష్టము చేసి వారి మీద ఏ విధమైన చర్య తీసుకుంటారనేది ప్రజలకు తెలియజెప్పి బీఆర్ఎస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ప్రజలకు ఈ నార్కోటిన్ ఏదైతే మన డ్రగ్స్ విషయంలో వారి యొక్క వైఖరిని స్పష్టం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. రైట్. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు. మేడం, ముందుగా మీకు స్వతంత్ర టీవీకి, ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకి నమస్తే. అందరూ కూడా తెలంగాణ అనుకుంటా, మిగతా ముగ్గురు పెద్దలు కూడా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ. నేను ఒక్కడే ఆంధ్రప్రదేశ్ నుంచి అనుకుంటాను. నేను ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో, రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి హైడ్రామా 2 రోజులుగా అన్ని పేపర్లలో, అన్ని టీవీల్లో వచ్చేటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఈ గమనించేటప్పుడు దీనికి మీరు ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే ఈ యొక్క సంఘటనని డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ టు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ఫర్ చేస్తే, ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లో కొలిక్పూడి శ్రీనివాసరావు అని ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే. టీడీపీ ఎమ్మెల్యే మన కేసినేని చిన్ని అనేటువంటి ఒక ఎంపీ గారి మీద ఇదే విధమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ రోజు మేము ఏమనుకున్నామంటే, సరే వాళ్ళకిద్దరికి ఏదో రైవల్టీ ఉంటుంది, కేసినేని చిన్ని గారు ఎందుకు ఆ వ్యాపారాలు చేస్తారు, ఏదో ఈ శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరి మధ్య ఏదో సమ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఇదే విధంగా మాట్లాడుతున్నాడు అనుకునేవాడు. కానీ ఈ రోజు ఏదైతే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు మాట్లాడారో దాంట్లో వాస్తవం ఉంది అనిపిస్తా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు టీడీపీ ఎంపీని డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు కదా. ఆయన కొలిక్పూడికి శ్రీనివాసరావు గారు చెప్పింది ఏంటంటే, కేసినేని చిన్ని అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ విజయవాడ ఎంపీ, ఆయనకి ప్రధానమైనటువంటి ఆదాయం వనరు ఏంటంటే గాంజా, డ్రగ్స్ అమ్మడం, ప్యాకాట్ ఆడడం. ఇది నేను చెప్పింది కాదు సార్, మీరు పెద్దలు కూడా మీరు వినాలి, నేను చెప్పింది కాదు. ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడో, ప్రెసిడెంట్ తెలుగుదేశంలోనే ఉన్నాడు, అతనే వాళ్ళ ఎంపీకి విమర్శించినటువంటి విమర్శ. ఈ విమర్శను మనం ఖచ్చితంగా ఈ రోజు తీసుకోవాలి. ఆ రోజు అయితే మేము చాలా లైట్ తీసుకున్నాం. ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు అది వ్యక్తిగత
అసలు ఎక్కడ కూడా proof ఒక్క నిమిషం, కానటువంటి గురునందన్ గారు, ఒక్క అంశాలు నిమిషం, గురించి ఒక్క నిమిషం. నేను అదే చెప్తున్నా. మీరు జనాల్ని నేను బలహీనపరుస్తున్నారు. గురునందన్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. ఒక్క నిమిషం గురునందన్ గారు, ఎప్పుడు నేను మాట్లాడలేదు. గురునందన్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అంశం తెలంగాణలో జరుగుతుంది, ఇది మాట్లాడండి మీరు. గురునందన్ గారు మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దండి ప్లీజ్. విషయం మీద మాట్లాడండి సార్ మీరు. ఒక్క నిమిషం సార్, మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. ఒక్క నిమిషం. ఆ గురునందన్ గారు ఒక్క నిమిషం, మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు సార్, డిబేట్ డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంపీ గురునందన్ గారు ఒక్క నిమిషం అండి. గురునందన్ గారు ఒక్క నిమిషం. గురునందన్ గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు మీరు? రోహిత్ రెడ్డి గారి విషయంలో కేటీఆర్ గారు గురునందన్ గారు ఒక్క నిమిషం, గురునందన్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇది వాదోపవాదాలు కాదు. గురునందన్ గారు ఒక్క నిమిషం. పార్టీల నాయకులు అన్ని దిక్కుల అన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ నడుస్తూనే ఉన్నది. జర ఓపికతోని ఆయన చెప్పేది వినండి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినండి. ఇప్పుడు ఒక పార్టీ మీద ఒక పార్టీ దుమ్మేసుకోవడానికి కాదండి. ఇప్పుడు మనకి ఏం రాదు, ఎందుకంటే వ్యవస్థలో అందరూ మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకునే క్రమంలో మాట్లాడండి. ఆ పార్టీకి ఈ పార్టీకి అంటే ఆ పార్టీ దొరికిళ్ళు ఈ పార్టీ దొరికిళ్ళు. ఒక్క నిమిషం సార్. కమ్ టు ది పాయింట్. మధుసూదన్ గారు కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను మాట్లాడిన తర్వాత మీరు నోట్ చేసుకోండి. గురునాథన్ గారు మీరు నోట్ చేసుకోండి ప్లీజ్. You give the answer to me. No issue. మీకు కేసినేని చిన్ని అనేటువంటి వ్యక్తి ఈ వ్యాపారం చేస్తున్నాడు, డ్రగ్స్ అమ్ముతున్నాడు, గాంజా అమ్ముతున్నాడు, ప్యాకాట్ ఆడిస్తున్నాడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను స్టేట్ స్పోక్స్ పర్సన్ గా నేను చెప్పట్లేదండి. గురునాథన్ గారు మీరు మళ్ళా ఆలోచించాలి. మీ ఎమ్మెల్యే మీరు తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు లేకుంటే ఆంధ్రాకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు నాకు తెలియదు, కానీ మీరు ఫస్ట్ ఆలోచించండి. మీ ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి చెప్పిన కులుక్కుపూడి శ్రీనివాసరావు చెప్పిన మాట నేను చెప్తున్నా. ఆ రోజు మీకు స్పష్టంగా చెప్తున్నా, నేను కూడా లైట్ తీసుకున్నాను దాన్ని, నేను కూడా లైట్ తీసుకున్నాను. ఈ రోజు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటూ పడితే ఇది నిజం. ఈ రోజు హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు ఆయన? పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అంటే నీతివంతుడు, సత్శీలుడు, గుణవంతుడు, రూపవంతుడా? ఆయనకేం అలవాట్లు లేవంటున్నారా? ఆయన తీసుకున్న డ్రగ్స్ మీరు చెప్పండి. అందరూ 11 మంది ఉన్నారట. 11 మందిలో 5 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక ఆయనకి మాత్రం నెగిటివ్ వచ్చింది. మళ్ళీ ఆ 11 మందిని చెక్ చేస్తే ఇతరులకు మాత్రం పాజిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళకి యాసిడిటీగా వచ్చింది. అది ఎంత, దాన్ని బట్టి మీకు అర్థం కావట్లేదు అంత ఎంత డెకాయిటో. ఇటువంటి డెకాయిట్ అంటే గవర్నమెంట్ అధికారులు సైతం మోసపూరితంగా మోసం చేస్తూ యూరిన్ కలెక్ట్ చేసి ఇచ్చారని చెప్పినంటే ఒక ఎంపీగా ఉండేటువంటి వ్యక్తి, ఇంత బాధ్యతాయుత ఉన్నటువంటి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి యూరిన్ కలెక్ట్ చేసికుండా అక్కడ ట్యాప్ వాటర్ పట్టించారంటే అతను ఎంత డెకాయిట్ కదా? ఏం సమాధానం చెప్పారు మీరు దీనికి? యూరిన్ పట్టిస్తే తీసుకోండి. అతను డ్రగ్స్ తీసుకున్న మాట వాస్తవం. డ్రగ్స్ తీసుకున్న తర్వాత అతనికి ఏ నిందారోపణలు వస్తున్నాయో ఎదుర్కోకుండా అతను చేసినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 11 మందిని చెక్ చేస్తే 10 మందికి కరెక్ట్ రిజల్ట్ వచ్చాయి బ్లడ్ లో. కానీ ఇదే మహేష్ కుమార్ అనేటువంటి ఎంపీకి బ్లడ్ లో పాజిటివ్ వచ్చింది. అంటే ఎంత డెకాయిట్ చూడండి. పోలీసులు ఈగల్ టీములు సైతం మిస్మేనేజ్ చేస్తూ, ఈగల్ టీములు సైతం డైరెక్షన్ మారుస్తూ చేస్తున్నాడు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ తెలంగాణ ప్రభుత్వాలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజు మీ తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీలో పట్టుబడ్డారు. ఇదే కేటీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యే దొరికితే నిర్భయంగా ప్రెస్ ముందుకు వచ్చి కేటీఆర్ నిన్న సాయంత్రమే చెప్పారు, మా ఎమ్మెల్యే దొరికినా, వేరే ఎమ్మెల్యే దొరికినా, ఏ ఎంపీ దొరికినా ఇది శిక్షార్హం, మీరు తగిన శిక్ష విధించండి అని చెప్పి పోలీసులకు డైరెక్షన్ ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వచ్చాడా? కేటీఆర్ కన్నా వయసులో పెద్దోడే కదా, కేటీఆర్ కన్నా అనుభవం ఉండేవాడే కదా. మరి కేటీఆర్ ఇంత చిన్న వయసులో వచ్చినటువంటి ఒక నాయకుడు కేటీఆర్ చెప్తే మీరు ఎందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మా ఎంపీ తప్పు చేశాడు, శిక్షను విధించండి అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? నేను చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా నేను పూర్తిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్ లో ఇదే ఏలూరు ప్రచార సభలో ఇదే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ యొక్క సమక్షంలో అదే స్టేజ్ పైన మహేష్ కుమార్ గారు ఉన్నారు. నేను అధికారంలో వచ్చిన తర్వాత మేము ఈ యొక్క డ్రగ్స్ పైన, గాంజా పైన ఉక్కుపాదం మోపుతాం అంటున్నారు. నీవు ఉక్కుపాదం కాదు కదా, ఉక్కుపాదం కూడా మాపలేదు చంద్రబాబు నాయుడు గారు.
మహేష్ కుమార్ది మధుసూదన్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తారు. ఒక్క నిమిషం మధుసూదన్ గారు, ఒక్క నిమిషం. ఎస్ సార్, గురునందన్ గారు. మేడం, ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారు అభియోగాలు చేశారనే దాని మీద నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. వారు ఇందాక చెప్పినట్టుగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని కొంతమంది వైసీపీ వాడి ప్రభావితంతో తనతో చెప్పించడం కోసం సమాయత్తం చేశారు, చెప్పించారు. అవన్నీ కూడా ఎపిసోడ్లు జరిగినాయి, మేమంతా ఖండించాము, అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో చాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ డ్రగ్స్ అనేది మాట లేకుండా చాలా ఈగిల్ టీమ్స్ బాగా దాడులు చేస్తున్నారు, చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు. కొలికిపూడి శ్రీనివాసరావు గారు కోర్ట్ లాగా తయారయ్యారు. ఆయన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ప్రభావితం చేసి ఈ కేశినేని శివరాజ్ చిన్ని గారి మీద మాట్లాడమని ప్రలోభ పెడతా ఉన్నారు. ఈ ప్రలోభ పెట్టిన నేపథ్యంలో నోటికి వచ్చినటువంటి మాటలన్నీ కూడా తను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం కోసం చెప్పినటువంటి మాటలు తప్పించి ఎక్కడ కూడా ప్రూఫ్లు లేవు. తను ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి వ్యతిరేక కార్యకలాపాలు చేయట్లేదు. విజయవాడలో అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ తను నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, చాలా దేవుడు లాంటి మనిషి. తను ఉత్సవాలు చేస్తూ విజయవాడ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నటువంటి వ్యక్తి. గుట్టకాల్చి నెత్తి మీద వేస్తూ ఉంటారు, బొత్త చల్లుతూ ఉంటారు, అవి మేము కడుక్కోవటం కూడా మాకు చేతవు. కేశినేని శివరాజ్ చిన్ని గారు నిప్పు లాంటి వ్యక్తి. తతిమా వాళ్ళందరూ చేసేటువంటి ఇవి పుట్ట మహేష్ గారు చేశారని చేయలేదని నేను అనట్లేదు. నేను వారికి చెప్పాను, వైసీపీ వాళ్ళకు కూడా ఇందాక నేను ప్యానల్లోనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం ఉపక్రమించారు. చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు, తప్పకుండా తీసుకోవటానికి నోటీసులు కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. ఇంకొకటి వీళ్ళు ఇంకోటి చెప్తున్నాడు కదా, నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను. హైదరాబాద్ లో రిసార్ట్స్, సిసిఎస్ రిసార్ట్స్ లో అద్భుతంగా సద్దల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా రజనీ గారు, వీళ్ళందరూ రేవు పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రేవు పార్టీ ఒక్క నిమిషం మధుసూదన్ గారు, ఒక్క నిమిషం అండి ప్లీజ్, ఇంటరప్ట్ అవ్వద్దు మధ్యలో ప్లీజ్. మధుసూదన్ గారు ఒక్క నిమిషం మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు సార్ ప్లీజ్, మళ్ళీ అవకాశం ఇస్తాను. మాట్లాడండి మధుసూదన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. అభియోగాలు మోపినప్పుడు అన్ని ఇంట్లో నేర్చుకోవాలా? ఇవి కూడా చేశారు వాళ్ళు. చాలా రేవు పార్టీలు హైదరాబాద్ లో చాలా జరిగినాయి. ఇది ఒకటే కాదు, చాలా పెద్ద 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 కంతురులు మంత్రులు ఆ రోజుల్లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ మేనేజ్ చేసుకున్నారు. ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం మేనేజ్ చేయం. ఒకవేళ నిజంగా పట్టుబడితే డెఫినెట్ గా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిందే. మేము ఒకవేళ కొలికిపూడి శ్రీనివాసరావు గారు చెప్పారనుకో, అవేదన ఆనవాళ్ళు ఉంటే ఎప్పుడు కూడా మేము దాన్ని వ్యతిరేకించే వాళ్ళం కాదు. ఎవరో ప్రలోభ పెట్టి, వైఎస్ఆర్ వాళ్ళు ప్రలోభ పెట్టి కొలికిపూడి శ్రీనివాసరావు గారితో మాట్లాడించినంత మాత్రాన, దెయ్యాలు భేదాలు బలించినంత మాత్రాన ఇప్పుడు నిప్పు ఉప్పు అవ్వదు, ఉప్పు తుప్పు అవ్వదు. ఎప్పుడు కేశినేని శివరాజ్ చిన్ని గారి మీద అతను ఎదుగుతున్నాడని, అత్యద్భుతంగా పనిచేస్తున్నాడని అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యంతో విజయవాడ రాజధాని ముఖద్వారమైనటువంటి విజయవాడలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడని వైఎస్ఆర్ పార్టీ దుగ్ధతో పార్టీని దెబ్బకొట్టడం కోసం చేసేటువంటి అభియోగాలు తప్పించి అక్కడ ఎక్కడ కూడా అభియోగాలు లేవమ్మా. మేము చాలా క్లియర్ గా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, ఇంకొక పార్టీ అయినా, వైఎస్ఆర్ అయినా, ఇంకోళ్ళైనా, ఇరెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్, ఈ యొక్క రుగ్మతని తొక్కేయాల. ప్రపంచంలో ఉన్నటువంటి రుగ్మత భారతదేశానికి వచ్చింది ఫారిన్ కల్చర్ నుంచి అడాప్ట్ చేసుకొని, దీన్ని తొక్కేయాలనేటువంటి ఒకే లక్ష్యంతో. ఇప్పుడు చూడండమ్మా, దీనివల్ల ఇంకొక ప్రమాదం కూడా ఉంది, నేను చెప్తున్నాను. అంటే నేను పార్టీలుగా పక్కన పెట్టేసేయమ్మా. ఇప్పుడు చాలా మంది కూడా నేను చూశాను, హైదరాబాద్ లో చాలా పోలీస్ స్టేషన్స్ లో కూడా దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆదాయ మార్గాలుగా మార్చుకుంటా ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పించి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వాళ్ళతో పేర్లు చెప్పించి వాళ్ళని కొంత బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఈ సందర్భంగా కొన్ని పోలీస్ స్టేషన్ లో ఆదాయ మార్గాలుగా పెట్టుకుంటుంటారు కొంతమంది స్వార్థపరులు. అందరు ఈగిల్ టీమ్స్ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాయి. దీనివల్ల అది కూడా నష్టం జరిగేటువంటిది ఉంది. కొంతమంది పెద్ద పెద్ద బిగ్ షాట్స్ పేర్లు చెప్పించి దాన్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళ దగ్గర ఏదో చేసి ఈ మీడియా హైప్ చేసిన దాంట్లో వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మ. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని కూడా అనేక విధాల కోణాల్లో ఈ చట్టాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసి రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా
ఎవరు చేతిలోకి వెళ్లకుండా ఈ చట్టాన్ని కరెక్ట్గా నిక్కచ్చిగా దీన్ని ఎట్లా చేసి దీన్ని క్లోజ్ చేయగలుగుతాం అనేటువంటి దాన్ని కూడా నిష్ణాతులతో ఒక కమిటీ కూడా వేయాలమ్మా. ఇది అంచెలంచెగా వెళ్ళిపోతా ఉంది. దీన్ని అసలు ఎక్కడ కంట్రోల్ చేయాలా, ఎట్లా కంట్రోల్ చేయాలా, అసలు దీన్ని ఏ విధంగా తీసుకురావాలనేది కొత్త చట్టాలు కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉందమ్మా ప్రభుత్వాల మీద. ఈ చట్టాలు ఇప్పుడు సరిపోవు. ఇప్పుడు ఈ కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తా పేదవాళ్ళు దీంట్లో కొంతమంది అమాయకులు కూడా ఇరుక్కుపోయేటువంటి వ్యవస్థ ఉందమ్మా. అంటే ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఆ విధంగా చర్యలు తీసుకోవాలి, అందుకు సంబంధించి కొంత అవగాహన కూడా కల్పించాల్సిన దాంట్లో ఈ వ్యవస్థలో ఎవరు చేయలేదని కాదు నేను అంటుంది, తప్పకుండా ప్రక్షాళన చేయాలి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దీన్ని ఈ మారెమ్మని మనం ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది కాదు, నేను చెప్తుంది కరెక్ట్ గా దీన్ని ప్రక్షాళన చేయాల్సిందే. ఎవరు తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేసి ఎవరన్నా అడ్వాంటేజ్ గా తీసుకుంటే దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది. పేదవాడు కూడా చాలా ఇబ్బంది పడతాడు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన నాన్ బెయిలబుల్ కేసులు, ఈ నాన్ బెయిలబుల్ కేసుల వల్ల వాళ్ళు జైల్లోకి వెళ్ళటం వల్ల మోపినటువంటి వ్యక్తి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండాలి. ఇవి కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఒక్క నిమిషం గురునందన్ గారు, మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఎస్ రామ్మూర్తి గారు చెప్పండి. ఎస్ మరి ఇవాళ ఏదైతే డ్రగ్స్కు సంబంధించి కూడా ఇక్కడ సామాన్య ప్రజల కంటే కూడా ఏదైతే ముందు నుంచి కూడా ప్రభుత్వాలు చెప్పుకుంటూ వస్తున్నాయి, డ్రగ్స్కు సంబంధించి యువత ఆ చెడుబాటులో పడకుండా అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఈగల్ టీమ్స్ కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, వాళ్ళ భాగస్వామ్యం ఉంది. వాళ్ళు బాధ్యతాయుతంగా ఎప్పటికప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్ అనేవి తీసుకుంటూ పట్టుబడుతున్న ఘటనలు చాలా చూస్తున్నా. మరి ఇందులో ఎక్కువ రాజకీయ పార్టీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇవాళ బీఆర్ఎస్ నేతే ఈ డ్రగ్స్ కు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఉన్నారు. మరి ఇది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అధినేత కావచ్చు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, మరి ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్తోంది? ఇది ఒక్క పార్టీకి ఆపాదించొద్దని కూడా చెప్తున్నా. ఎందుకంటే దేశంలో చాలా పార్టీలు కూడా ఇంత ముందు కూడా చెప్పాను, ముఖ్యంగా ఎందుకంటే శిరోమణి అకాలీదళ్, అదే విధంగా డిఎంకే పార్టీ, అదే విధంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు చాలా మార్లు డ్రగ్స్ కేసులో దొరికిళ్ళు. వాళ్ళు కొందరు తీసుకుంటూ దొరికిళ్ళు, కొందరు సప్లై చేస్తూ దొరికిళ్ళు. నేనేమంటున్నా, ఇది ఒక పార్టీకి సంబంధించింది. ఏ పార్టీ కూడా చేయమనదు. నేను ఆ పార్టీలో కూడా చెప్తున్నా, ఆ పార్టీ వాళ్ళు చేయమంటే చేసేదాన్ని కాదు, వాళ్ళు చేసిండ్రు, దొరికిళ్ళు, శిక్ష అనుభవించారు. ఒకవేళ వీళ్ళు కూడా చేస్తే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా బాధ్యులు అవుతారు. ఇంకోటి ఏంటంటే, ఒక కుటుంబంలో 5, 6 లేకపోతే 10 మంది ఉంటే అందులో ఒకరిద్దరు ఎట్లా తేడా ఉంటారో వాళ్ళని క్రమశిక్షణ పెట్టికి తండ్రి ఎట్లా పాత్ర వహిస్తాడో ఆ విధంగానే మేము కూడా పాటిస్తాం. అదే విధంగా ఒకవేళ అదే విధంగా స్కూల్లో కూడా 1000 మంది విద్యార్థులున్నప్పుడు కూడా అందులో 2-3 తేడా ఉంటే కూడా ఆడ ప్రిన్సిపల్ లేకపోతే అక్కడ ఉన్న టీచర్స్ ఏ విధంగా మందలిస్తారో ఆ విధంగా కూడా మేము మందలిస్తాం. అదే విధంగా రాజకీయ వ్యవస్థలు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 2 కోణాలు ఉంటాయండి. ఒకటి కుట్రపూరితంగా ఇరికిస్తారు, ఒక్కొక్కసారి డైరెక్ట్ గా దొరికిపోతారు. ఇది కుట్రపూరితంగా ఇరికిచ్చిల్లా, ఎందుకంటే 2022లో జరిగిన ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో కూడా ఇదే అంశంగా వచ్చింది కాబట్టి ఏదైనా కుట్రపూరితంగా ఏమైనా జరిగిందా అన్నది కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉంటుందంటే, ఒక ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి వాళ్ళు తీసుకునే పదార్థాలను అందులో ఇంట్లో కలిపి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ జీవితాలను స్పాయిల్ చేసే క్రమాలు కూడా చాలా చూసినాం. అదే విధంగా ఒలింపిక్స్ లో గానీ, ఏషియన్ గేమ్స్ లో గానీ మన ఆటగాళ్ళకు కూడా వేరే సంబంధించిన దేశాలకు సంబంధించిన వాళ్ళు ఫుడ్లో లేకపోతే వాటర్లో కల్పించి వాళ్ళ జీవితాలు కూడా బగ్గు చేసిన చాలా మంది చూసాం. ఇలాంటి సందర్భాల్లో ఎందుకంటే చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం. ఏదో ఇది వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ మీద నిందారోపణ చేయడం కూడా తప్పు. ఎందుకంటే ఆడ జరిగింది ఏంటిది ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు పుట్ట మహేష్ కుమార్ ఎందుకంటే ఎంపీ అయి ఉన్నాడు, అదే విధంగా పైలట్ రోహిత్ రెడ్డి ఏ విధంగా అయితే ఇంత ముందు మాజీ ఎమ్మెల్యే. కానీ వీళ్ళు ఇద్దరు వ్యవహారంలో నేను ఏంటంటున్నా అంటే, ఒకరికి ప్రభుత్వం కూడా ఎంత పార్షియాలిటీ ఉన్నదంటే, ఒక ఎంపీకో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి వెళ్ళగొడతారు, పైలట్ రోహిత్ రెడ్డినో రిమాండ్ కి కొడతారు. అంటే ఇప్పుడు ఇద్దరికి పాజిటివ్ వచ్చింది చెప్తుంది. అసలు పాజిటివ్ తీసుకొచ్చిల్లా, పాజిటివ్ వచ్చినట్టు చేసిందా? ఎందుకంటే మొదటిసారి వచ్చినప్పుడు రాలేదు, రెండోసారి చేసినప్పుడు వచ్చింది. అదే విధంగా కొన్ని కుట్రలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు నిజంగా తీసుకుంటే వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ తోలుతారు, వాళ్ళని చేస్తారు. అదే విధంగా సప్లై చేస్తోళ్ళు వేరు. ఎందుకంటే సప్లై చేస్తున్న అక్కడికి ఎవరు సప్లై చేసిండ్రు, అసలు సప్లై ఎవరు, అసలు అవి ఎవరు కొన్నారు, ఒకవేళ ఉన్నాయా లేవా, లేకపోతే పోలీసులు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేసిండ్రు అన్నది కూడా కుట్రకొనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరిగేది కూడా చాలా సందర్భాల్లో గతంలో కూడా గౌరవ కేటీఆర్ గారి బావమరిదైన అయితే ఆ ఇంటి మీద కూడా కొంత పోలీసు అత్యుత్సాహం చేస్తే అప్పుడు కూడా మేము కూడా క్లియర్, ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్ లో కూడా కొంత గందరగోళం పెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పటి ఇక్కడ కుట్రపూరితంగా వివరిస్తున్నది.
ముఖ్యంగా ఎందుకంటే టీడీపీ వాస్తవంగా ఏంటంటే మోడీ అదే విధంగా అయితే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి ఏ విధంగా ప్రయాణం చేస్తున్నది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో కానీ అవన్నీ అంశాలనే కాబట్టి ఈ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఒకవేళ కుట్రపూరితంగా చేస్తే మాత్రం కుట్రలే కొట్టుకపోతారు. ఒకవేళ నిజంగా చేస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా పార్టీని శిక్షిస్తాయి. ఎందుకంటే టీడీపీ ఏ విధంగా వాళ్ళ మీద స్పందించిందో మా పార్టీ కూడా ఇంటర్నల్ ఆ విధంగా స్పందించింది. ఎందుకంటే అక్కడ జరిగిన అంశాలను మేము కులంకుశంగా చర్చిస్తున్నాం, ఏం జరిగింది ఏందన్నది కూడా మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ నిజంగానే జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఏదైతే అభ్యర్థి మీద. అదే విధంగా ఒకవేళ కుట్రపూరితంగా చేస్తే మాత్రం ఏ పార్టీని కూడా వదిలేదు. రైట్. ఎస్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, ఎస్ మరి ఇవాళ ఆ ప్రభుత్వాలు ఇంకో చిన్న విషయం అండి ఎందుకంటే కంక్లూడ్ చేస్తా. ఎందుకంటే రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేని పరిస్థితి ఏ విధంగా అవుతుందంటే చాలా సందర్భాలు తీసుకుంటే మొన్న అసలు రాష్ట్రానికి సంబంధం లేకుండా కేంద్రానికి సంబంధించిన బలగాలు వచ్చి 12,000 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ ను పట్టుకున్నాయి హైదరాబాద్ లో. అదే విధంగా 2025లో ఈ సంవత్సరంలో దాదాపు 2,572 డ్రగ్స్ కేసులైనాయి. అంటే ఏ విధంగా డ్రగ్స్ విచ్చలవిడిగా నడుస్తుందో, ఒక్కు పాదం వేస్తాం, ఆ పాదం వేస్తాం, ఈ పాదం వేస్తాం అని మరి వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఒక ముఖ్యమంత్రి మీద అన్ని బాధ్యతలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. విద్యాశాఖ గానీ అదే విధంగా ఇప్పటికిప్పుడు హోంశాఖ గానీ ఖచ్చితంగా ఎవరితో అప్పచెప్పాలి. ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఇది చూసుకుంటారు. ఎందుకంటే నువ్వు చేయలేకపోతున్నావు, నీ వల్ల అయితే లేదు. ఎందుకంటే పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు నడుస్తున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ 2,000 చిల్లర డ్రగ్స్ కేసులు దొరుకుతున్నాయి. అదే విధంగా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు, అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో 43% నేర ప్రవృత్తి పెరిగిపోయింది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 30 ఎబోనే పెరిగిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం సోయికి వచ్చి ఒక హోమ్ మినిస్టర్ నియమించి, ఎందుకంటే ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటదండి. పెద్ద పెద్ద మంత్రి శాఖలు, ఇంపార్టెంట్ మంత్రి శాఖలు సంఖలో పెట్టుకుంటే పని రాదు. ఖచ్చితంగా వాటిని పెట్టాల్సిందే. పెట్టి ఒకవేళ ఇప్పుడు ఉన్నారు కొంతమంది, ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన చేసుకపోయి ఏదో ఒకటి చేసి ఎమ్మెల్సీ చేసి లేకపోతే ఏ విధంగా చేసి చేయొచ్చు కదా. చేయాలనుకుంటే మొన్న తీసుకున్న అదర్జీని కూడా చేయొచ్చు, కానీ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఓట్ల కోసమే, సీట్ల కోసమే ఆలోచిస్తుంటారు తప్ప అప్పుడు ఓట్ల కోసం ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. హోమ్ మినిస్టర్ ఇస్తే అయిపోవు కదా. హోమ్ మినిస్టర్ ఇవ్వరు, ఎందుకంటే అది ఆయన కిందనే ఉండాలి. ఎందుకంటే అది దాన్ని పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 అన్నదమ్ములు చేస్తున్న బ్లాక్ మెయిల్ అంతా ఈత కాదు. నేను హైదరాబాద్ విషయం కూడా మొన్న కూడా చెప్పాను. H1 అంటే హైదరాబాద్, D అంటే దోచుకునే, R అంటే రేవంత్ రెడ్డి, A అంటే అనుముల, A అంటే అన్నదమ్ములు. వీళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చి ఏ విధంగా హైదరాబాద్ ను మోసం చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళ దగ్గరికి ఇప్పుడు ఉన్నోని గుల కొడితే పేదోడు ఉరుకొస్తాడు కాబట్టి, పేదోడిని గుల కొడితే ఉన్నోడు ఉరుకొస్తాడు కాబట్టి మనం బ్లాక్ మెయిల్ చేసి, నేను చెప్తున్నా రికార్డ్ చెప్తున్నా, కొన్ని లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ నడుస్తున్నది. ఇప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు బాగుపడి మొత్తం 7 2 చనిపోయిన ఆ 5 అన్నదమ్ములు గట్టిగా బాగుపడి ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఎవరికి కూడా శ్రీనివాసరావు గారు కానీ ఇంకోరికి కానీ ఎవరికి లాభం లేదు. అదే విధంగా విద్యార్థులకు లాభం లేదు, రైతుకు లాభం లేదు, ఎవరికి లాభం లేని ప్రభుత్వం. ఓన్లీ 5 అన్నదమ్ములకే లాభం ఉన్న ప్రభుత్వం. ఇప్పటికి కూడా నార్కోటిక్స్ ఏదైతే మేము తీసుకొచ్చిన దాన్ని స్ట్రాంగ్ చేయాలి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన ఏదో ఈగల్ టీం ఉన్నది, ఆ ఈగల్ టీమును స్వలాభం కోసం, ఏదైతే రాజకీయ కోణం కోసం ఉపయోగించకుండా ఖచ్చితంగా డ్రగ్స్ మాఫియా మీద, డ్రగ్స్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళని దొరకబట్టాలి ఫస్ట్. వాళ్ళ మీద ఇంటర్నేషనల్ సంబంధించి, నేషనల్ సంబంధించి ఎంత ముఠాలను బయటపెడితే అయిపోతుంది. కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి, నాకు కూడా డౌట్ వస్తుంది. 5 అన్నదమ్ములలో ఎవరో ఒక్కరు ఖచ్చితంగా డ్రగ్స్ ను డీల్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ డీల్ చేసే క్రమంలో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఇది పక్కా తీసుకొచ్చి, లేకపోతే కుట్రకోణంతోనన్నా ఈ పైలట్ రోహిత్ రెడ్డిని ఇరికిచ్చి ఆయన ఇబ్బందికరమైన వాతావరణం తీసుకురావాలని చూస్తున్నారు తప్ప ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. ఒకవేళ దీని మీద అవసరమైతే సిట్టింగ్ జడ్జి, మాజీ ఏదైతే రిటైర్డ్ సిట్టింగ్ జడ్జి తోని ఖచ్చితంగా విచారణ చేయాలి, లేకపోతే సిబిఐ కన్నా అప్పయ్యాలని చెప్తున్నారు. రైట్. ఎస్ శ్రీనివాసరావు గారు, మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పారు, ఏదైతే ఆ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేవి ఎక్కడా కూడా లేకుండా చేస్తాం, ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము కూడా చాలాసార్లు చెప్పారు. మరి ఇక్కడ ఎక్కడా కూడా అందుకు సంబంధించి మరి చెప్పినప్పటికీ కూడా డ్రగ్స్ ఎక్కడెక్కడ దొరుకుతూనే ఉన్నాయి, పట్టుబడుతూనే ఉన్నాయి, అరెస్టు చేస్తూనే ఉన్నారు. మరి ఇక్కడ సామాన్య ప్రజలకు ఒక రూలు, రాజకీయ నేతల వరకు వచ్చేసరికి ఒక రూల్ అంటారా? ఆ విధంగా సామాన్యులకు, రాజకీయ నాయకులకు ఒక రూల్ అని ఆరోపణ చేయడమే తప్పండి. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంటే దానికి నిదర్శనం. ఇక్కడ ఉంది రాజకీయ నాయకులే కదా, ప్రముఖులే కదా. ఇప్పుడు యాదవ్ గారు ఎవరైతే తెలుగుదేశం అతను కొరికిండో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పార్లమెంట్ మెంబరు, రోహిత్ రెడ్డి గారు కూడా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే. రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా వాళ్ళకి రిలాక్సేషన్స్ ఉంటే మరి వాళ్ళ మీద దాడి ఎందుకు చేస్తారు, వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు? ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మన చర్చలో వైఎస్ఆర్సీపీ మసూన్ రెడ్డి గారు మాట్లాడినా, అక్కడ మన వీళ్ళు ఎవరు మాట్లాడినా చర్చ తప్పుదో పోతుంది, వ్యక్తిగత
ఆరోపణల మీద పోతుంది. ఇక్కడ మనం మాట్లాడాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే నార్కోటిన్ ఇదైతే మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా సమాజం నుంచి నివారణ చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు ఉండాలి. ఎందుకంటే అది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. భవిష్యత్ తరాలకు అంధకారంలోకి తీసుకుపోతుంది. పిల్లల యొక్క భవిష్యత్తును పూర్తిగా కిందికి తీసుకుపోతుంది. నేను కలకట్టాలో నేను ప్రత్యక్షంగా చూసిన చిన్నపిల్లలు కూడా వాటికి డ్రగ్స్కి అలవాటు ఎంత ఘోరమైన పరిస్థితి పోయినరు, ఏ విధమైన పతనమైపోతుండ్రు అన్నది అనేక అంశాలు. వీటి మీద మనం ఫోకస్ చేయాలి తప్ప రాజకీయ నాయకులు తీసుకొని ఉన్న రాజకీయ నాయకులు వ్యాపారం చేసే వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. తీసుకొని ఎవరైనా ఎలక్షన్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు రిహాబిలిటేషన్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావాలి. రాజకీయ పార్టీలు ఈ విధమైనటువంటి అలవాటు ఉన్న వాళ్లకు వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు పెట్టి పూర్తిగా వాళ్ళ పక్కకు పెట్టడం ద్వారా మిగిలిన వాళ్లకు కాస్త భయంలో వస్తారు. వాళ్ళకి ఇట్లాంటి వాటికి దూరం ఉండే అవకాశం చేస్తారు. ఇంతకుముందు వేరే వాళ్ళు మాట్లాడుతూ రేవు పార్టీలు ఈ రాజకీయాలు కేవలం డబ్బు ప్రమేయం పెరిగినటువంటి రాజకీయ ప్రపంచం ఇప్పుడు. దీంట్లో అన్నీ ఒక రకమైనటువంటి స్టేటస్ సింబల్ గా ఫ్యాషన్ గా మారిపోయింది. రేవు పార్టీలు జరుగుతున్నాయి అనేకమైన. అక్కడ అనైతికమైనటువంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతూనే మనం పరిగణలోకి తీసుకోవాలి. మిగిలిందంతా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చట్టపరంగా వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఎక్కడ జరిగినా ఎవరు చేసినా దాన్ని నిర్ద్వందంగా మనం ఖండించాలి. అయితే ఇక్కడ మన రామ్మూర్తి గారు మాట్లాడుతూ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి మా ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ విద్యాశాఖ గారి మీద వారు కొన్ని సలహాలు సూచనలు చేశారు. వారి సలహాలు సూచనలు అనేది మాకు జాతీయ పార్టీ అండి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. వాడిని ఎవరికి ఎప్పుడు ఎట్లు ఇవ్వాలనేది చేస్తారు. కానీ మీరు వాళ్ళ సోదరుల మీద చేసినటువంటి అభియోగం తప్పండి. ఇది కేవలం ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నా, ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే రాజ్యం చేసినట్టు వాళ్ళే మంత్రిమండలిలో ఉన్నారు. అది అందరికీ తెలిసిన ఓపెన్ సత్యం. వాళ్ళు ఎక్కడ అధికారంలో లేరు కదా. ఇక్కడ వెనక నుంచి చేస్తారంటే ముఖ్యమంత్రి అన్నో తమ్ముడు ఉంటే ఎవరైనా కావాల్సిన వాళ్ళు 10 మంది పోతారు. పోయినంత మాత్రాన ఒకటి చెప్తే ఎవరైనా రికమెండేషన్స్ చెప్పడం ఏదో ఒకటి అరా ఉంటే అవి అవుతాయా కావా అని చెప్పలేరు. కాకపోతే వాళ్ళ అన్ననో తమ్ముడు అనేవారు పోయి 100 మంది అడుగుతారు. అంత మాత్రాన అక్కడ వాళ్ళు ఏదో వ్యాపారం చేస్తున్న అభియోగం చేయడం పొరపాటు అండి. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి ఒక కుటుంబం మీద మీరు ఆరోపణ చేయకూడదు. అది చాలా పొరపాటు. వాళ్ళ ఇవన్నిటి మించిన ఆరోపణ ఏంటంటే వాళ్ళ డ్రగ్స్ దందాలు భాగం ఉందని ఉంటే ఏమైనా ప్రూవ్ చేయండి. మీకు ఏమైనా సాక్ష్యాలు ఉంటే బయట పెట్టండి. మరి దాని మీద ఇప్పుడు మాదక ద్రవ్య రహితంగా పోరాటం చేస్తా అని కంకణం మహేష్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం నేను కూడా దానికి ఎందుకంటే కాంగ్రెస్ కూడా చాలా సందర్భాలు దొరికిళ్ళు అమ్మదాంట్లో దొరికిళ్ళు అదే విధంగా తీసుకున్న దాంట్లో దొరికిళ్ళు. మరి అలాగే మీ పార్టీని అంటున్నామా? వ్యక్తులు వేరు, వ్యవస్థ వేరు, పార్టీలు వేరు అని చెప్పాలి. ఒక ప్రవర్తించాలి మహేష్ కుమార్ కూడా. మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నది ఏంటంటే ఎవరు వచ్చినా మనం అక్కడ కావాలంటే అవసరమైతే వెళ్ళి అక్కడ మనం ఏది టెస్ట్ అసెంబ్లీ పోయే ముందు అందరం కూడా టెస్ట్కైనా కూడా సిద్ధం కావాలి. అసెంబ్లీ సభ్యులు కానివ్వండి, లెజిస్లేటివ్ కానివ్వండి, సభ్యులు కానివ్వండి చెప్పి అన్నారు. తెలుగుదేశం ఒకటండి మీ ఇప్పుడు అక్కడ ఓపెన్ గా హరీష్ రావు గారు ఆన్ ఫ్లోర్ లో అన్నాడు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అలో చేయమని. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట అన్నాడు ఎవరికైతే ఉన్నదో తప్పు చేస్తే మీ కుటుంబాన్ని బాధ్యత వహించాలి. దాని తర్వాత పార్టీ ఒకవేళ నువ్వు దోషం చేస్తే నేను మీద శిక్ష చేస్తుంది. అంతే తప్ప కానీ దోషిగా తేల్చక ముందు మీ పార్టీని అంటే ఫస్ట్ వ్యక్తిని అనాలి. వ్యక్తి తప్పు చేస్తేనే అది పార్టీలకు గాని కుటుంబానికి గాని మచ్చ. అంతే తప్ప గానీ అది మచ్చే పార్టీలకు గాని కుటుంబానికి గాని. మనం మంచిగా ఉంటే మంచి జరుగుతుంది, చెడ్డగా ఉంటే చెడు జరుగుతుంది. అంతే వాస్తవమే. ఒకటే అమృత్ గారు ఒకటి ఏంటంటే ఏదైతే జరిగిందో ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగిందో అతనికి గనక పాజిటివ్ వచ్చి క్లియర్ రిపోర్ట్స్ ఉంటే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా జరగాల్సిన చర్యలని జరుగుతాయి. మీ పార్టీ వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి వాటిని చేయకుండా మీ ఇప్పుడు కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, కేసీఆర్ గారు వాళ్ళు కఠినంగా చర్యలు తీసుకునే అన్ని చేస్తే ప్రజలకు మనం భరోసా ఇచ్చిన వాళ్ళు. మన కోసం కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం, ఈ సమాజం యొక్క ఒక పులికిని కాపాడడం కోసం మన అందరి సాంఘిక బాధ్యత ఇది. కాబట్టి దీన్ని ఎవరు కూడా చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు మాట్లాడుకుంటూ వారు అశ్వన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం అనేది నేను అనేటువంటి వ్యక్తి ఒక్క నిమిషం ఉన్నా. మహేష్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి డ్రగ్ తీసుకుంటే అది ఇంత దూరం ఎవరైనా మాట్లాడేవాళ్ళ? మహేష్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఒక ఎంపీ,
తెలుగుదేశం ఎంపీ కాబట్టి ఇంత దూరం మీరు టీవీలో కానీ మీరు కూర్చొని మాట్లాడుతున్నారు, నేను కూర్చొని మాట్లాడుతున్నాను. అంతే ఇటువంటి అంతే వచ్చినప్పుడు వాస్తవం. ఖచ్చితంగా పార్టీని గురించి విమర్శించాలి, పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మహేష్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తికి ఈ స్టేషన్ పేరు ఎట్టు వచ్చింది? ఊరికే జస్ట్ లైక్ మహేష్ కుమార్ యాదవ్ అనేటువంటి వచ్చేస్తుంది స్టేషన్ పేరు. ఒకటి మీరు ఒక్క నిమిషం మధుసూదన్ గారు, ఒక్క నిమిషం. రాంగండి ఒక స్టేషన్ బెయిల్ ఎట్లా వచ్చిందంటే ఒక్క నిమిషం మాకు అవకాశం ఇవ్వండి మీరు అశ్వన్ రెడ్డి గారు. స్టేషన్ అతను ఒక పార్లమెంట్ మెంబర్, పార్లమెంట్ సెషన్ నడుస్తుంది అక్కడ, వాళ్ళకి కొన్ని ప్రయారిటీ ఉంటాయి కదా. పార్లమెంట్ మెంబర్ సెషన్ నడుస్తున్నప్పుడు అతనికి ఇచ్చిన ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు కదా. పార్లమెంట్ మెంబర్ సెషన్ నడుస్తుంది, ఒక్క నిమిషం మధుసూదన్ గారు, ఒక్క నిమిషం. పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు వాళ్ళకు ఉంటుంది ఆ వెసులుబాటు, దానికి చట్టపరంగా ఉన్న వెసులుబాటును బట్టే ఇస్తారు. కానీ ఇప్పుడు రోహిత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ మెంబర్ అయ్యి ఉంటే, ఆయన ఒక ఎమ్మెల్యే అయి ఉంటే ఆయన కూడా సెషన్స్ నడుస్తున్న కాబట్టి అతను కూడా ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు మనం ప్రతిదీ ఏదో విమర్శ కోణంలో చూడడం కాదండి. మీరు ఇక్కడ ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలన్న అంశం మీద మనం అందరం గట్టిగా మాట్లాడాలి తప్ప కేవలం వ్యక్తిగతంగా మనం వాడిని విమర్శించడం అనేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది స్వాగతించదగ్గ విషయమే. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ అని ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడే, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, ఇక్కడికి రండి వైట్ ఛాలెంజ్ అందరం మనం టెస్ట్ చేయించుకుందామని. రాలేదు మరి వారు. మేము అనేది ఏంటంటే మనం ఇట్స్ ఓన్లీ ఒక స్పాంటేనియస్ గా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి మనం వచ్చి చేయాల్సినటువంటి అంశాలు ఇవి. దీని ఒక రేవంత్ రెడ్డి రాలేదు చాలా సార్లు ఎందుకంటే సిబిఐ కేసు వైట్ ఛాలెంజ్ వచ్చిందా? రామూర్తి గారు ఒక్క నిమిషం అండి, రామూర్తి గారు ఒక్క నిమిషం. ఈ రోజు కూడా అసెంబ్లీలో పెట్టమంటున్నాం. మధుసూదన్ గారు ఒక్క నిమిషం అవకాశం ఇస్తాను మీకు, ఒక్క నిమిషం మధుసూదన్ గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏంటంటే అండి, ఈ విషయం లోపల ఏ పార్టీల యొక్క సైద్ధాంతికంగా ఎవరు వీటిని సమర్థించరు. కానీ ఆ అధినాయకత్వాలు మాత్రం వీటి మీద స్పష్టతనిచ్చి కఠినమైనటువంటి ప్రకటనలు చేసి నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే రాజకీయ నాయకులే ఈ విధంగా చేస్తున్నారు అంటే ప్రజలు ఇంకా విచ్చలవిడిపోతారు. చిన్న పిల్లలండి, 12-13 ఏళ్ల పిల్లలు, 14-15 ఏళ్ల పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి ఘోరంగా ఉంది. మేము పల్లెటూర్లలో చూస్తున్నాం గంజాయి విచ్చలవిడిగా అరిగేది. చాలా ఈ మధ్య కాలంలో కొద్దిగా కంట్రోల్కి వచ్చింది. కారణము ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం అని నేను అనట్లేదు. వ్యవస్థలో వచ్చిన మార్పు తీసుకురావడానికి రాజకీయ నాయకులు ఒకనాడు మధ్యరహిత సమాజాన్ని తీసుకురావడానికి అనేక ఉద్యమాలు జరిగినాయి. అట్లా ఉద్యమాలుగా దీన్ని తీసుకుపోయి చేయాల్సినటువంటి నాయకులే వీటికి బానిసలై ఉంటే దానికి చాలా కష్టం అండి. ఎందుకంటే సమాజాన్ని నిర్దేశించినటువంటి పాత్రలో నాయకుడు ఉండాలి తప్ప చెడగొట్టుతుండ్రంటే వీళ్ళు కూడా అందరు కార్యకర్తలే కానివ్వండి, ప్రజలే కానివ్వండి, దాన్ని చేయడం తప్పు కాదు, వాళ్ళు చేయలేదు మేము చేస్తే తప్ప అంటారు. ఈ సంస్కృతికి విరుద్ధంగా అందరూ మాట్లాడాలి, అందరు ఖండించాలి. దీన్ని ఎవరు కూడా వ్యక్తిగతంగా మనం చూడదు. ఏ పార్టీ, రామూర్తి గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తున్నా. ఇది మొట్టమొదటి తప్పు వ్యక్తిగతంగా. ప్రతి పార్టీలో నేర చరిత్ర గల వాళ్ళు ఉన్నారు, ప్రతి పార్టీ లోపల కూడా ఈ అనేకమైనటువంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యసనపరులు ఉన్నారు. ప్రతి పార్టీ లోపల కూడా చెడ్డవాళ్ళు మంచివాళ్ళు సమ్మేళనమే. సమాజం అంటేనే అన్ని కలిపినటువంటి సమ్మేళనం. ఆ సమాజంలో భాగాలే రాజకీయ పార్టీలు కాబట్టి అన్ని పార్టీల్లో అందరూ ఉంటారు. దాని గురించి మనకి ఎలాంటి వ్యత్యాసం లేదు. కానీ దాంట్లో మనం దాన్ని శుద్ధి చేసుకోవాల్సిన సమయం, దాన్ని ఒక దారిలో పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడ్డది. విచ్చలవిడితనం పెరిగిపోతున్నది. దాన్ని నియంత్రించాల్సిన ఆవశ్యకత అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది. దాంట్లో ముందడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. ఎందుకంటే గాంధీ సిద్ధాంతంతో ముందు ఉండేటువంటి పార్టీగా ఉంటుంది. ఉంటే మా దాంట్లో కూడా చేసేవాళ్ళు ఉండొచ్చు, నేను కాదని అనట్లేదు. వాళ్ళు దొరికితే మాత్రం కఠినంగా శిక్షిస్తారు. మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా అధినాయకత్వం అయినటువంటి రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున ఖార్గే గారు కానీ అందరూ ఇది దృఢ సంకల్పంతో ఉన్నారు. రైట్. మధుసూదన్ గారు, మేడం నేను ఇప్పుడు అన్న మాట్లాడుతున్నారు, శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు, అన్ని కరెక్టే. నేను దాని గురించి నేను వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోవాలా. నేను మాకేం వ్యక్తిగతం కాదు, నాకేమి మహేష్ కుమార్ యాదవ్ నాకేమి శత్రువు కాదు, నాకేమి ఆయనేమి నా ఆస్తిని పెరుక్కోలేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఒక ఈ యొక్క చర్య నేను చేస్తే, నేను మాట్లాడితే, ఇప్పుడు నేను ఈ టీవీలో నేను వచ్చి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడితే దాన్ని ఎంతమంది చూస్తారు, ఎంతమంది అవలంబిస్తారు. అదేవిధంగా కేటీఆర్, రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఇదే టీవీలో ఎంతమంది చూస్తారు. ఆ ఇంటెన్సిటీ జనాలకి పబ్లిసిటీలోకి పోయేటువంటి విధానం అదే. ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎవరున్నా సరే డ్రగ్స్ తీసి పట్టుకుని ఉంటే మీరు మాట్లాడడం, నేను మాట్లాడటం, అతన్ని ఈ యొక్క టీంలు పట్టుకుంటే లోపల వేస్తాయి, రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపిస్తాయి. ఆ తర్వాత బెయిల్ ఇస్తారో లేదో, ఎప్పుడు బెయిల్ ఇచ్చారో ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఒక ఎంపీ అంటే ఇంచుమించుగా 15 నుంచి 20 లక్షల ఓట్లకి ప్రాతినిధ్యం వహిస్తూ
ఇంతమంది ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక వ్యక్తి అతను డ్రగ్స్ డ్రగ్స్ తీసుకున్నాడు. అది దాంట్లో గిరిధర్ గారు చెప్తున్నారు, లీగల్ టీమ్ ఎస్పీ గారు లెక్కచ్చుగా చెప్తున్నారు అతను పాజిటివ్ వచ్చిందని చెప్పని. సో తీసేసుకున్నాడు, దాంట్లో మార్పు లేదు. తీసుకున్న తర్వాత కూడా తీసుకోవడం తప్పులేదు, ఆయన తీసుకున్నాడు, ఆయన తప్పు, ఆయన వ్యక్తిగత, అది మన వదిలేది ఉందండి. తీసుకున్న తర్వాత కూడా టెస్ట్ కి సహకరించడం అనేటువంటిది తప్పు, కరెక్ట్ చేయాలి కదా. తను చేసినటువంటి తప్పుని ఏదైతే అధికారులు వచ్చి టెస్ట్ కి నాకు కావాలి టెస్ట్ ఇవ్వండి అన్నప్పుడు, టెస్ట్ కి అందరూ సహకరించినప్పుడు ఈయన కూడా టెస్ట్ కి సహకరించాలా. టెస్ట్ కి సహకరించిన వైనం కూడా ప్రజల్లోకి వెళ్తా ఉంది కదా, ఇది కూడా ప్రజలు చూస్తున్నారు కదా. బ్లడ్ లో వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశారు, తీసుకొచ్చి ఎంపీగా కాబట్టి పార్లమెంట్ లో మాట్లాడాలా అని చెప్పని పంపించేస్తున్నారు. అంటే అసలు పార్లమెంట్ సభ్యుడిగానే నువ్వు తగదు, నువ్వు పనికిరావు, డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి, నువ్వు పోయి పార్లమెంట్ లో ఏం మాట్లాడతావు? తప్పు కదా. ఈ విధంగా వదిలేస్తే రేపు సమాజంలో ఏ విధమైనటువంటి ప్రచారం వెళ్తుంది లోపలికి. డ్రగ్స్ తీసుకుంటే ఏదైనా రీహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తారు, వారం రోజులు పెడతారు, వదిలేస్తారు. నేను కూడా డ్రగ్స్ తీసుకుంటా అంత కాదు కదా. సమాజానికి మనం ఇచ్చేటువంటి ఒక సందేశం ఏంటి? కఠినమైన చర్యలు ఉన్నాయి. డ్రగ్స్ తీసుకున్నా కానీ, డ్రగ్స్ వాడినా కానీ, డ్రగ్స్ ప్రోత్సహించినా కానీ, అక్కడ ఉన్నా కానీ కఠినమైన చర్యలు ఉన్నాయి. వాటికి మనం లోబడి ఉండాలా. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా సరే దానికి చట్టానికి అతీతం కాదు అన్న సందేశాన్ని జనాలకి పంపించాలి కదా. అటువంటి ప్రచారం అటువంటి పంపించకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు టైం తక్కువగా ఉంది. మధుసూదన్ గారు కంక్లూడ్ చేయండి, క్లోజ్ చేయండి. ఒకటే అడుగుతాను మేడం, ఒక 3 నెలలు 4 నెలల ముందు అక్కడ రాయలసీమ ఎత్తిపోతున్న పథకాన్ని నేనే ఆపానని చెప్పి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఈ యొక్క అసెంబ్లీలో చెప్పినటువంటి మాట మీరు విన్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడండి సార్, డైవర్ట్ అవుతుంది ప్లీజ్. టైం లేదు, కంక్లూడ్ చేయండి. మిగతా సభ్యులు కూడా ఉన్నారు, మాట్లాడాలి కదా, టైం లేదు, క్లోజ్ చేయండి. పెట్టుకుంటా వదిలేస్తామని చెప్పని ఈ యొక్క ఎత్తిపోతున్న పథకాన్ని ఆపేశాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది వస్తుంది. ఇది ఏ విధమైనటువంటి పరిభాష వెళ్ళిపోతుందో రాష్ట్రాల మధ్య అనేటువంటిది మనకు అర్థం కాల. ప్రజలకు మాత్రం ఒక రాంగ్ సందేశం వెళ్ళింది. ఈ యొక్క మహేష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని గురునందన్ గారు కంక్లూడ్ చేయండి. గురునందన్ బాధ్యత వహించాలా, రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాలా అనేటువంటి మా వాదన. రైట్. ఎస్ గురునందన్ గారు 1 minute క్లోజ్ చేయండి. వీరు చెప్పినట్టుగా మత్తు కథా చిత్రం అనేది బాగా ఉంది మీ టైటిల్. ఇక్కడ ఒకటి ఇందాక ఆయన అన్నాడు వ్యక్తిగతంగా ఒక్క నిమిషం మధుసూదన్ గారు, ఒక్క నిమిషం, టైం లేదండి, ఇంటరప్ట్ అవ్వద్దు మధుసూదన్ గారు, ప్లీజ్, టైం లేదు. మధుసూదన్ గారు వినండి, ఇందాక అంటే నేను మీ వ్యక్తిగతంగా విమర్శించట్లేదు, కొలికిపూడి శ్రీనివాసరావు గారు మా అంతర్గత వ్యవహారం, అది కూడా నేను చెప్తున్నా. వారు అక్కడ మా తిరువూరు నియోజకవర్గం మధుసూదన్ గారు టైం లేదండి, ప్లీజ్, టైం లేదు. గురునందన్ గారు 1 minute క్లోజ్ చేయండి. మధుసూదన్ గారు ప్లీజ్, టైం లేదు, 2 minutes టైం మాత్రమే ఉంది, ఇంటరప్ట్ అవ్వద్దండి ప్లీజ్. మధుసూదన్ గారు ప్లీజ్, టైం లేదండి, ఇంటరప్ట్ అవ్వద్దు మధ్యలో ప్లీజ్, టైం లేదు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఒక అభియోగం వచ్చినప్పుడు దాన్ని క్లెయిమ్ చేయాలా. అక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎన్ని దందాలు చేస్తా ఉంటే అవన్నీ మా ఎంపీ గారు ఆపిన తర్వాత సార్ ఫైనల్ గా పార్టీకి సంబంధించి పక్కన పెడితే ఆ యువతకు ఇప్పటికే పక్కదారి పట్టిస్తుంది యువత ఎక్కువగా దీనికి డ్రగ్స్ కి ఒక 1 word లో చెప్పండి సార్, షార్ట్ గా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. రెండోది నేను చెప్తున్నానమ్మా, ఫైనల్ గా ఇప్పుడు ఇందాక ఎంపీ గారు అక్కడికి వెళ్ళటం అదంతా కరెక్ట్ కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 16 నెలలు జైల్లో ఉన్నారు, వారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎమ్మటే ఊరేరమ్మా ఈ భారతదేశంలో చట్టాలు. ఒక్కటి నేను చెప్తున్నా, యువతకి స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యువత అంతా కూడా మధుసూదన్ గారు ప్లీజ్ అండి, ఇంటరప్ట్ అవ్వద్దు, టైం లేదు, డిబేట్ క్లోజ్ చేయాలి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి, కంప్లీట్ చేయనివ్వండి. ఎవరో అనామకులను తీసుకొచ్చి కేసుల్లో పెట్టి పెద్ద వాళ్ళు దందాలు చేస్తా ఉంటే ఈ ప్రపంచంలో కోట్లకు అధిపతులంతా కూడా వ్యాపారం చేస్తా ఉంటే పిల్లల్ని ఎవరినో తీసుకొచ్చి ప్రలోభ పెట్టి కేసుల్లో ఇరికించి వాళ్ళ ద్వారా పెద్దోళ్ళ పేర్లు చెప్పిస్తూ ఎవరైతే ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ లో ఇదివరకు చూడండి సినిమా యాక్టర్లు చాలా క్లోజ్ చేయండి, కంక్లూడ్ చేయండి. ఏమండి అక్కడ కూడా పట్టుబడ్డారు, ఆ కేసులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఈ రోజు నేను చెప్తుంది ఏంటంటే చట్టాలని మనం స్పష్టంగా అవగాహన చేసుకొని యువత అంతా కూడా ఆ యొక్క ఈ మాఫియాలో, ఈ డ్రగ్ మాఫియాలో పడద్దని
Right. ఆ డ్రగ్ మాఫియాలకి పోవటం వల్ల కుటుంబాలన్నీ చిన్న చిత్తగా కుటుంబాలన్నీ కూడా చితికిపోతున్నాయని వాళ్ళందరూ కూడా కేసుల్లో పడిపోయి కుటుంబాలు మొత్తం చిన్న భిన్నం అయిపోతా ఉన్నాయి. రైట్ తప్పకుండా ప్రభుత్వాలు ఈ చట్టాలను సవరణ చేయాలా. అటువంటి పేదవాళ్ళని ఎవరైతే డ్రగ్స్ కి అలవాటు Right, పడతా right. ఉన్నారో Right, time అయిపోయింది, sir. రిహాబిలిటేషన్ సెంటర్స్ రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారికి, అలాగే టీపీసీసీ సెక్రటరీ శ్రీనివాసరావు గారికి, అలాగే టీడీపీ లీడర్ గురునందన్ గారికి, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. ఇక ఇది ఇవాళ మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.